రాష్ట్రంలో పూర్తిగా రాజకీయ వాతావరణం ఏర్పడ్డది. నేను చాలా గ్రామాలు తిరిగి వస్తూ ఉన్నాను. అయ్యా, భారతీయ జనతా పార్టీలో రండి, మోడీ నాయకత్వాన్ని బలపరుద్దాం. మిత్రులారా, ఈ పార్లమెంట్ ఎన్నికలు మన అందరి కూడా ఛాలెంజ్ ఎన్నికలు. 400 సీట్లు అవకాశం కల్పించేందుకు మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై భారత్ చెప్తా ఉన్నారు. అయ్యా, మీకన్నా ముందు ప్రజలు డిసైడ్ అయిపోయారు. ప్రజలు మోడీకి తప్ప ఇంకొకరికి ఓటేసే పరిస్థితి లేదు. దోపిడీదారుల పాలన వచ్చింది. దొరలొద్దు దొరపోకడొద్దు అనేదైతే గత ఎన్నో రోజులుగా భారతీయ జనతా పార్టీ ఈ కేసీఆర్ ప్రభుత్వం మీద, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మనం పోరాటం ఒక ఛాలెంజ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎంతో మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేస్తా ఉన్నారు. మారుమూల గ్రామాల సైతము, మహిళలు సైతము మేము కమలం పువ్వుకు ఓటేస్తామంటా ఉన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతో కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు ప్రేమతోటి ఓటేయలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ కృషి చేస్తాను సార్. నేను గతంలో కూడా కీసర మండల తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా చేశా, అధ్యక్షునిగా చేశా, వివిధ శాఖలు వార్డు మెంబర్ చేశాను, ఉప సర్పంచ్ చేశాను, సర్పంచ్ చేశాను, మళ్ళీ మున్సిపల్ చైర్మన్గా కొనసాగుతా ఉన్నాను. ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లప్పుడూ కూడా నేను వాళ్ళ బాగోగులు చూసినటువంటి వ్యక్తిని. ఇంకోటి నా స్కూల్ కేశవ్ మెమోరియల్ హై స్కూల్ నారాయణగూడ. నా కాలేజ్ మరి నీకేం సమానం అంటే ఎంత ఇక మంచి ఉన్నది మాటలు మాట్లాడతా కానీ అంటే ఎంత అబద్ధాల మాట. అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు మిస్టర్ రేవంత్ రెడ్డి, మంచిది కాదని చెప్పి మీకు తెలియజేస్తాను. ఆనాడు నువ్వు కొడంగల్లో ఓడిపోతే ఈ మల్కాజ్గిరి ప్రజలు ఆనాడు కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసేప్పటికి కూడా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పటికి కూడా కొట్లాడేటోడు ఒకడు ఉండాలి, మాట్లాడేటోడు ఉండాలి, ప్రజాస్వామ్యం వర్తిల్లాలని చెప్పి నీకు పట్టం కడితే ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గ ప్రజల ముఖం చూడని, ఎన్నడూ ఇక్కడి ప్రజల సమస్యలు పట్టించుకొని ఈ వచ్చి నాది నీది నిజమే అయితే అడుగుతున్నా, ఎందుకు ఇక్కడ ఒక్క మున్సిపాలిటీలో, ఒక్క కార్పొరేషన్లో, ఒక్క హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎక్కడన్నా ఒక కౌన్సిలర్ గెలిచిండా రేవంత్ రెడ్డి? పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. 7 అసెంబ్లీ సీట్లలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇంత ప్రపంచం వచ్చినప్పటికి కూడా నీ మహబూబ్ నగర్ నుంచి మొదలుపెట్టి ఖమ్మం, నల్గొండ, వరంగల్ లాంటి, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఇట్లా గాలి వీస్తే కూడా ఆ గాలి ఇక్కడ వీయలే, ఇక్కడ నీ ముఖం చెల్లలే. ఒక్క సీట్లో ఒక సీట్లు. ఇప్పుడు మాత్రం ఏమంటాడు, ఎప్పుడన్నా చేసి బయట 2 ఎంపీ సీట్లు ఓడిపోతామా, కానీ మల్కాజ్గిరిలో మాత్రం ఈటల గెలవద్దు. ఇది ఆయన పంతం. గట్లనే కేసీఆర్ కూడా అనుకున్నాడు. ఇప్పుడు మా రవి చెప్పింది 20 ఏళ్ళు